అమెరికాను వెంటాడుతున్న కొత్త టెన్షన్. ఈ స్టోరీ డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఈ స్టోరీ విని మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఇంకా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. డీటెయిల్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ మిలిటరీ ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే కనుక అన్డౌటెడ్లీ అందరూ చెప్పేది అమెరికానే. ఎందుకంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, వేలాది విమానాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. అలాంటి అమెరికాని ఇప్పుడు కొత్త టెన్షన్ వెంటాడుతుంది. అదేంటది? అదేదో సైనికులు ఫైటర్ జెట్ల కొరత అయితే కాదు, మిజైల్స్ ఇంటర్సెప్టర్ల షార్టేజ్. అసలు ఇంతకీ మిజైల్ ఇంటర్సెప్టర్లు ఏంటి చెప్తా. మిజైల్ ఇంటర్సెప్టర్ అంటే ఫర్ సపోజ్ ఒక మిసైల్ని ఇప్పుడు ఇరాన్ రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసిన మిజైల్ ఇక్కడ పడకుండా ఇక్కడ ఇంటర్సెప్టర్ అని చెప్పి వీటిని తట్టుకుని ఒక వ్యవస్థ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఈ మిసైల్స్ని గుర్తించి వెంటనే ఇక్కడ దీని దగ్గర ఉన్న మిసైల్ సిస్టమ్తో యాంటీ మిసైల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ వెళ్ళి ఈ మిసైల్ని ట్రాక్ చేసి గాల్లోనే పేల్చేస్తాయి. సో ఇది ఈ యాంటీ మిసైల్ సిస్టమ్. సో లేకపోతే మిసైల్ ఇంటర్సెప్టర్స్ అంటారు. సో ప్రస్తుతం మిసైల్స్ ఇంటర్సెప్టర్ల షార్టేజ్ అమెరికా ఎదుర్కొంటోంది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా పేట్రియాట్, థాడ్ లాంటి కీలకమైన ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలని భారీగా వినియోగించడంతో వాటి నిల్వలు తగ్గిపోయాయి. మరి ఈ కొరత అమెరికాకు ఎంత పెద్ద సవాల్గా మారింది? చైనాతో యుద్ధం వస్తే అమెరికా పరిస్థితి ఏంటి? ఈ పరిణామాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపించబోతూ ఉన్నాయి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. యుద్ధంలో శత్రువుపై దాడి చేయడం ఒక ఎత్తు అయితే శత్రువు దాడిని అడ్డుకోవడం ఇంకొక ఎత్తు. ఇరాన్ బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్స్ డ్రోన్లతో దాడులకు దిగినప్పుడు అమెరికా తన మిలిటరీ బేస్లు సైనికుని కాపాడుకోవడానికి భారీగా పేట్రియాట్, థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్ను ఉపయోగించింది. ఇక్కడే అమెరికాకు అసలు సమస్య మొదలైందండి. యుద్ధంలో ఇరాన్ తక్కువ ఖర్చుతో డ్రోన్స్ని మిసైల్స్తో దాడులు చేస్తే వాటిని అడ్డుకోవడానికి అమెరికా భారీగా ఖర్చయ్యే ఇంటర్సెప్టర్స్ని ఉపయోగించిందండి. ఇలా యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా దగ్గర ఉన్న కీలకమైన ఈ డిఫెన్స్ మిసైల్స్ ఉంటాయి కదా, ఆ నిల్వలు క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్లో పేట్రియాట్, థాడ్ రెండు కీలకమైన వ్యవస్థలు. పేట్రియాట్ ఇంటర్సెప్టర్ బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లు విమానాలను లక్ష్యాన్ని చేరుకోకముందే వాటిని గాల్లోనే అడ్డుకుంటాయి. థాడ్ మాత్రం మరింత ఎత్తులో వచ్చే బాలిస్టిక్ మిసైల్ని అడ్డుకుని ఇంకో రక్షణ కవచం. ఇరాన్తో యుద్ధంలో వీటిని భారీగా ఉపయోగించింది అమెరికా. దీంతో ఏమవుతుంది? ఎక్కువగా వాడితే ఆబ్వియస్లీ అవి తగ్గిపోతాయి కదా, ఆ స్టోరేజ్ తగ్గిపోతుంది కదా. అదే సిచ్యువేషన్ ఇప్పుడు అమెరికా ఫేస్ చేస్తోంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ CSIS అంచనా ప్రకారం యుద్ధానికి ముందున్న నిల్వలతో పోలిస్తే అమెరికా దగ్గర పేట్రియాట్ నిల్వలు 65% పడిపోయాయి. ప్రస్తుతం అమెరికా దగ్గర 1000 కంటే తక్కువ పేట్రియాట్ ఇంటర్సెప్టర్స్ ఉన్నాయని CSIS చెబుతూ ఉంది. అయితే థాడ్ ఇంటర్సెప్టర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఏకంగా 250కి చేరిందని చెప్పి అంచనా వేస్తూ ఉంది సదరు సంస్థ. దీంతో అమెరికా తన ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని కొనసాగించడంతో పాటు ఖర్చైన ఇంటర్సెప్టర్లను వీలైనంత వేగంగా తిరిగి భర్తీ చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడిందండి. అయితే అమెరికా దగ్గర ఆయుధాలు పూర్తిగా అయిపోయాయని CSIS ఎక్కడ చెప్పడం లేదండి. ఇరాన్తో ఘర్షణను కొనసాగించేంత సైనిక సామర్థ్యం, ఆ కెపాసిటీ ఇంకా ఉంది అమెరికా దగ్గర. కానీ అసలు సమస్య ఆయుధాలు ఉన్నాయా లేదా అనేది కాదండి. ఎన్నున్నాయి, వాటిని ఎంత వేగంగా తిరిగి తయారు చేయగలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే యుద్ధంలో ఒక ఇంటర్సెప్టర్ను ప్రయోగించడం కొన్ని సెకండ్స్లో జరిగిపోతుంది, ఈజీగా జరిగిపోవచ్చు కూడా. కానీ దాని ప్లేస్లో ఇంకో ఇంటర్సెప్టర్ను తయారు చేసి నిల్వల్లోకి తీసుకురావడానికి నెలలు, సంవత్సరాలు పట్టచ్చు. ఇదే ఇప్పుడు అమెరికాకు అసలు సవాల్గా మారింది. అయితే ఇప్పుడు అమెరికా ముందున్న అసలు ముప్పు ఇరాన్ ఒక్కటే కాదండి, చైనా కూడా. ఎస్పెషల్లీ వెస్ట్రన్ పసిఫిక్లో తైవాన్ విషయంలో చైనాతో యుద్ధం స్టార్ట్ అయితే అమెరికాకు భారీ స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ అవసరం అవుతుంది. ఇలా మిసైల్తో దాడుని అడ్డుకోవడంతో పాటు మిలిటరీ బేసెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటితో పాటు అమెరికా allies అంటే మిత్ర దేశాలను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్త మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాస్త జాగ్రత్తగా వినే ప్రయత్నించండి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చైనా యుద్ధానికి దిగింది అనుకుందాం. ఏమవుతుంది? చైనా మిసైల్ని ప్రయోగిస్తుంది. చైనా మిసైల్స్ని ప్రయోగించిందంటే అమెరికా మీద నేరుగా ప్రయోగించే అవకాశం ఉంటుందా? జస్ట్ థింక్ ఇట్. ఎందుకంటే ఎక్కడో ఉంటుంది. ఏ వ్యూహాన్ని అయితే ఇరాన్ ఫాలో అవుతుందో అదే వ్యూహాన్ని చైనా కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడేం జరగచ్చు అంటే చైనా వీళ్ళ బేసెస్, US బేసెస్ ఇరాక్, ఇరాన్, జోర్దాన్
ఇరాన్ కాదు సారీ, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, దాంతోపాటు జోర్దాన్, ఇక్కడ కొన్ని చోట్ల వాళ్ళ బేసెస్ ఉన్నాయి కదా, ఆ బేసెస్ని టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ బేసెస్ని కాపాడుకోవాలి, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కాపాడుకోవాలి అమెరికా. వీటన్నిటితో పాటు అతిపెద్ద బాధ్యత ఏంటి? అతిపెద్ద బాధ్యత అమెరికా అలైస్, గల్ఫ్ దేశాలు కొన్ని దేశాలు, యూరోప్లోని కొన్ని దేశాలు, వీళ్ళ అలైస్ కదా అమెరికాకి. కాబట్టి అమెరికా అలైస్, వాళ్ళ మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అమెరికా మీద ఉంటుంది. మరి ఇలాంటి టైంలో పేట్రియాట్, థాడ్ లాంటి కీలక ఇంటర్సెప్టర్ల నిల్వలు కూడా తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటి? వాళ్ళని కాపాడటమే కష్టమైపోతుంది. అంటే అమెరికా తనని తాను కాపాడుకోవడం కష్టమైతే వాళ్ళని కాపాడడం ఇక అసాధ్యం. అందుకే అమెరికా సైనిక సన్నద్ధత, వ్యూహాత్మక సామర్థ్యం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడివడిగా అడుగులు వేస్తోంది. చాలా స్పీడప్ అవుతుంది అమెరికా ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది. వాళ్ళ ఆయుధాలని, ఆ ప్రొడక్షన్ని స్పీడప్ చేస్తుంది. పేట్రియాట్ PSC-3 MSE, సాధారణంగా పేట్రియాట్ PAC లేదా PAC-3 MSE అంటూ ఉంటారు. ఈ ఇంటర్సెప్టర్ల తయారీ కోసం ప్రముఖ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్తో $58.6 బిలియన్ భారీ ఒప్పందం. రిమెంబర్, ఏకంగా $58.6 బిలియన్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 నుంచి 2032 వరకు కొనసాగే ఈ డీల్లో 2030 నాటికి పేట్రియాట్ మిసైల్స్ ప్రొడక్షన్ ఆ కెపాసిటీ 3 రెట్లు పెంచాలని టార్గెట్గా పెట్టుకుంది అమెరికా. ఎంత? 3 రెట్లు, అర్థం చేసుకోవచ్చు. అయితే కొత్త మిసైల్స్ తయారీకి ఆ సిచ్యువేషన్స్ అంత ఈజీగా ఏం సెట్ కావు. కొత్త మిసైల్ తయారీ అంత ఈజీ కాదు అమెరికాకి. ఎందుకంటే రా మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇంజిన్స్, గైడెన్స్ సిస్టమ్స్తో పాటు టైం కూడా చాలా కీలకం ఇక్కడ. CSIS అంచనా ప్రకారం తగ్గిపోయిన మిసైల్ ఆ స్టోరేజ్, లేకపోతే ఆ కెపాసిటీ, లేకపోతే వాటిని పూర్తిగా పునరుద్ధరించడానికి అమెరికాకు కొన్నేళ్లు పట్టచ్చు. కొన్నేళ్ళు ఏకంగా. అంటే యుద్ధంలో ఖర్చయిన ఆయుధాలను వెంటనే భర్తీ చేయడం సాధ్యం కాదు. ఇదే ఇప్పుడు అమెరికాకు అసలు సవాల్గా మారిందండి. ఇక దీని ప్రభావం మిత్ర దేశాలపైన కూడా పడచ్చు. ఆబ్వియస్లీ కదా. అమెరికా తన కోసం మాత్రమే ఆయుధాలు తయారు చేయడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరి కోసం చేస్తోంది మాట్లాడుకుందాం. కీలకంగా మాట్లాడితే యుక్రెయిన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ మిత్ర దేశాల కోసం కూడా, అంటే యుక్రెయిన్, ఇజ్రాయెల్ మాత్రమే కాదు కదా, గల్ఫ్ దేశాల్లో అమెరికాకున్న మిత్ర దేశాలకు కూడా వివిధ రకాలుగా ఆయుధ వ్యవస్థలను అందిస్తూ ఉంది. వెపన్స్ సపోర్ట్ని అందిస్తూ ఉంది, మిలిటరీ సపోర్ట్ని అందిస్తూ ఉంది కదా, తెలిసిందే కదా. ఇప్పుడు అమెరికా ముందు 2 పెద్ద అవసరాలు ఉన్నాయి. ఒకవైపు తన సొంత ఆయుధ నిల్వలను తిరిగి నింపుకోవాలి, ఇంకోవైపు మిత్ర దేశాల అవసరాలను కూడా తీర్చాలి. దీంతో ఆయుధ ఉత్పత్తిపై ఒత్తిడి మరింత పెరుగుతుంది అమెరికాపై. ఒకవేళ అమెరికా ముందుగా తన నిల్వలకి ప్రాధాన్యత ఇస్తే మిత్ర దేశాలకు ఆయుధాల సరఫరాలు ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మరి దీనివల్ల ఇండియాకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా, మనకేమైనా ఎఫెక్ట్ ఉందా కదా, ఈ డౌట్ వస్తుంది కదండి. ఎస్, అనేక క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. అమెరికా మిసైల్స్ స్టోరేజ్ తగ్గిపోవడం కారణంగా భారత్కు వెంటనే మనకేం ముప్పు లేదు. టు బి హానెస్ట్ టు సే, వెంటనే మనకేం ప్రమాదం లేదు. కానీ ఎప్పుడు చెప్తూ ఉన్నా, ఎప్పుడంటే చైనా, అమెరికా మధ్య కనుక టెన్షన్ స్టార్ట్ అవుతాయి, వార్ లాంటి సిచ్యువేషన్ కనుక స్టార్ట్ అవుతాయి, ఇండో పెసిఫిక్లో భారత్పై ఒక వ్యూహాత్మక ప్రభావం పడవచ్చు అనేది నిపుణులు చెప్తున్న మాట. ఇంకోవైపు పేట్రియాట్, థాడ్ లాంటి ఆయుధాలకు డిమాండ్ పెరిగిందనుకుందాం, సప్లైలో డిలే అవుతుంది, ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా యుద్ధంలో ఆయుధాల సంఖ్యలో, ఇంకా చెప్పాలంటే ఆయుధాల సంఖ్యతో పాటు వాటిని ఎంత వేగంగా భర్తీ చేయగలము అన్నదే ఇక్కడ స్ట్రాటజీగా కీలకంగా మారబోతుంది. టోటాలిటీగా మాట్లాడుకుంటే ఇరాన్, అమెరికా యుద్ధం ప్రపంచానికి ఒక విషయాన్ని మాత్రం చాలా 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 క్లియర్గా చెప్తూ ఉంది, చాలా క్లియర్ చేస్తుంది. ఏంటి అది? యుద్ధంలో బలం అంటే కేవలం ఆయుధాలు ఉండడం మాత్రమే కాదు, వాటిని ఎంత వేగంగా భర్తీ చేయగలము అన్నది అసలు బలం. అమెరికా దగ్గర ప్రపంచంలోని, రిమెంబర్, వరల్డ్లోని ది బెస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఉంది. ఇంటర్సెప్టర్స్ నిల్వలు తగ్గిపోతూ ఉండడం ఇప్పుడు వాళ్ళకి సవాల్గా మారింది. సో ఇప్పుడు అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళ ఆయుధ నిల్వలను ఎంత వేగంగా భర్తీ చేసుకుంటుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో చూసారుగా స్టోరీ, మీకేమనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ స్టోరీని మీరెవరికైనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ స్టోరీ వాళ్ళకి
నచ్చుతుంది, లేకపోతే పనికొస్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా కావచ్చు, సలహా కావచ్చు, సూచన కావచ్చు, లేకపోతే మీ కమెంట్ కావచ్చు, కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి.